ఏలియన్స్, అంతరిక్షవాసులు, గ్రహాంతరవాసులు పేరేదైనా సరే మనిషి జాతి కాని మరో జీవుందా? ఈ సందేహం ఇప్పటిది కాదు. అయితే 34 ఏళ్ల క్రితం ఓ సంఘటనని కోట్ చేస్తూ అమెరికా నిజంగానే గ్రహాంతరవాసులున్నారని చెప్తుంది. అంతేకాదు, రష్యన్ సైనికులపై దాడి కూడా చేశారంటూ తన పాత ఫైల్ని బయటపెట్టడంతో ఇప్పుడు కలకలం రేగుతుంది. గ్రహాంతరవాసుల ఉనికి నిజమే. తేల్చేసిన అమెరికన్ CIA. ముప్పై 34 ఏళ్ల క్రితం ఏలియన్సే సోవియట్ యూనియన్ పై దాడి చేశారా? అసలు ఏలియన్స్ ఉన్నారా లేదా అనే విషయంపైనే 100 ఏళ్లకు పైగా మిస్టరీ సాగుతూ ఉంటే, తాజాగా అమెరికన్ సీక్రెట్ సర్వీస్ 34 ఏళ్ల క్రితమే గ్రహాంతరవాసులు భూమిపైకి వచ్చారని, వారిపై యుద్ధం కూడా జరిగినట్లు కొన్ని ఫైళ్లు ఓపెన్ చేసింది. 1991లో అప్పటి సోవియట్ యూనియన్లో భాగంగా ఉన్న యుక్రెయిన్పై ఓ ఫ్లయింగ్ సాసర్లో వచ్చి మరీ ఏలియన్స్ దాడులు జరిపినట్లు ఈ ఫైళ్లలో ఉంది. సోవియట్కు చెందిన ఓ ప్లాటూన్ దళం సాసర్ ఆకారంలో ఎగురుతున్న వస్తువుపై కాల్పులు జరిపింది. దానికి ప్రతిగా అందులోని గ్రహాంతరవాసులు ఎదురు దాడి చేసినట్లు CIA పేపర్లో పేర్కొంది. ఈ దాడిలో 23 మంది సైనికులు అక్కడి నుంచి పారిపోవడానికి ముందే బిగుసుకుపోయారట. కొందరి రక్తం గడ్డకట్టుకుపోయినట్లు కూడా గుర్తించినట్లు ఆ పత్రాల్లో ఉంది. 1991లో సోవియట్ కుప్పకూలిన తర్వాత దీనికి సంబంధించిన 250 పేజీల KGB రిపోర్టును CIA సంపాదించింది. ఆ సంఘటనకి సంబంధించిన ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, చిత్రాలు అందులో ఉన్నట్లు తాజాగా న్యూయార్క్ పోస్ట్ పత్రిక కథనం ప్రచురించింది. CIA వద్ద ఉన్న భారీ ఫైళ్ల కలెక్షన్లో ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎలక్ట్రానిక్ రీడింగ్ రూమ్లో ఈ ఫైళ్లు ఉన్నాయట. ఇంకా అప్పటి సంఘటన గురించి తెలియాలి అంటే, యుక్రెయిన్లో ఆర్మీ ట్రైనింగ్ పొందుతోన్న కొందరు సోవియట్ యూనియన్ సైనికులు ఓ ఫ్లయింగ్ సాసర్ని చూశారట. దానిపైకి కింద ఉన్న సోవియట్ యూనియన్ సైనికుడు ఒకరు రాకెట్ లాంచ్ చేశాడు. ఈ దాడిలో ఫ్లయింగ్ సాసర్ క్రాష్ అయిందట. అందులో నుంచి పొట్టి ఆకారాలు కొన్ని కిందకు వచ్చాయట. పెద్ద పెద్ద కళ్ళు, పొడవైన చేతులు ఉన్నట్లు ఈ రిపోర్ట్ చెప్తోంది. వాళ్ల దగ్గరున్న లేజర్ బీమ్ వంటి పరికరాలతో ఎదురు దాడి చేయగా అందులో 23 మంది రష్యన్ సైనికులు అక్కడికక్కడే రాళ్లలా బిగుసుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఇక అక్కడ దొరికిన శకలాలను KGB ఏజెంట్లు ఓ రహస్య ప్రదేశానికి తరలించారు. గుర్తు తెలియని వెలుగు ఒకటి అక్కడి సైనికులను బిగుసుకుపోయేలా చేసినట్లు గుర్తించారు వారు. గ్రహాంతరవాసుల వద్ద మనం ఊహించిన దానికన్నా అత్యాధునిక ఆయుధాలు ఉన్నట్లు CIA తేల్చినట్లు ఆ పత్రాల్లో ఉంది. ఈ ఘటన 1989 నుంచి 1990 మధ్యలో చోటు చేసుకున్నట్లు కెనడాకు చెందిన వరల్డ్ న్యూస్ 1993లో వెల్లడించింది. ఇదంతా చూస్తే నిజంగానే ఓ ఫిక్షనల్ సైన్స్ సినిమాలా అనిపిస్తుంది. కానీ ఇది నిజంగా జరిగింది అన్నట్లు ఈ ఫైల్స్ చెప్పడమే ఇప్పుడు కలకలం రేపుతోంది. అయితే ఈ ఫైళ్ల డీక్లాసిఫికేషన్ కొత్తగా జరిగింది కాదు. 2000 సంవత్సరంలోనే ఈ ఫైళ్లు బయటపడ్డాయి. అప్పట్నుంచే అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్టివ్స్ UFO అనే కాన్సెప్ట్ ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది.